Hi all, please subscribe to this channel. Today review is Teri Ishkumen. ఇది తెలుగులో కూడా రిలీజ్ అయింది అమరకావ్యం అని. ది బాలీవుడ్ ధనుష్ బాలీవుడ్ మూవీ. ప్రీవియస్ రాంజానా డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ధనుష్ కాంబోలో వచ్చింది ఈ మూవీ. హీరోయిన్గా వచ్చి కృతి సనన్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే శంకర్ గురుకర్ అతను చాలా వైలెంట్గా ఉంటాడు కాలేజ్లో. అదే కాలేజీలో పిహెచ్డి పూర్తి చేయడం వస్తుంది ముక్తి కృతి సనన్. కొన్ని ప్రయోగాల ద్వారా కోపదారి మనిషిని సాధారణ మనిషిగా మార్చే థీసిస్పై ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. తన తన లెక్చరర్స్ వాళ్ళు చెప్తారు శంకర్ని మామూలు మనిషిగా మార్చేసి చూపెట్టండి అనేది ఆమెకు ఒక థీసిస్ మీద ఇస్తారు. దీంతో శంకర్ను మామూలు మనిషిగా మార్చేందుకు ఆమె థీసిస్ను అప్లై చేస్తుంది. కానీ ఇది కొన్ని సమస్యలను తీసుకువస్తుంది. ఆ టైంలో వీళ్ళిద్దరూ అంటే ధనుష్ కృతి సనన్ని లవ్ చేయడం, తర్వాత జరిగే స్టోరీ ఇదంతా మనం చూడొచ్చు. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే తేరీ ఇష్క్ చిత్రానికి మేజర్ అసెట్ ఈ పేరు, లీడింగ్ పేరు వీళ్ళిద్దరు ధనుష్ కృతి సనన్ అని చెప్పాలి. ఆవేశం, కోపం తూగిపోయే కుర్రాడి పాత్రలో ధనుష్ చాలా అద్భుతంగా చూపెట్టాడు. సినిమా మొదలయ్యాక వచ్చే సీన్స్ ధనుష్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ కూడా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే మూమెంట్స్ వల్ల ఫ్రెండ్షిప్ బ్యాండ్, అలాగే ఫాదర్ రోల్ ప్రకాష్ రాజ్ ఇందులో ఒక మెయిన్ క్యారెక్టరే. కానీ ఇది కొంచెం మనకు హార్ట్ టచింగ్గా ఉంటుంది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. ఇక కృతి సనన్, ధనుష్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అలాగే దర్శకుడు రాసుకున్న స్టోరీ ఓకే, బట్ 20 minutes వరకు కొంచెం ల్యాగ్ అనేది తీసేస్తే సినిమా ఇంకా సూపర్గా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చేసి కొంచెం సరిగ్గా ఎండ్ ఇవ్వలేదు అనిపిస్తుంది కొంచెం. అలాగే సాంగ్స్ ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా టైటిల్ ట్రాక్ అయినా ఇంకో 2-3 సాంగ్స్ బాగున్నాయి. ఆనంద్ ఎల్ రాయ్ పాయింట్ బాగుంది. దీన్ని సరిగ్గా ఇంకొంచెం ఎగ్జైట్ చేస్తే మూవీ ఇంకా అనదర్ లెవెల్లో వెళ్ళేది. ఎందుకంటే బాలీవుడ్లో హిట్ అయింది, బట్ తమిళ్, తెలుగులో మూవీ సరిగ్గా రెస్పాన్స్ అయితే రావట్లేదు. బట్ ఇదైతే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. మనం రొటీన్గా చూసే లవ్ స్టోరీస్ కాకుండా ఇది మాత్రం ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక వైలెంట్ మ్యాన్ తను లవ్ చేస్తే తన అమ్మాయిని దక్కుంటే తర్వాత జరిగే పరిణామం